బృందావన్లో మన మొదటి రోజు ఈ పాప డార్మెంటరీలో పరిచయం అయింది. బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని వెళ్తున్నాము. అయితే ఆటో వాళ్ళంతా చుట్టుకున్నారు ఎక్కడికి పోవాలి అని. సో ఈయన వచ్చేసి 250కి నందగావన్, బర్సానా, గోవర్ధన పర్వతం చూపిస్తా అన్నారు. సో ఈయన క్యాబ్లో షేరింగ్లో స్టార్ట్ అయిపోయాము. మన సోలో ట్రావెలింగ్లో అన్ప్లాన్డ్గా వచ్చాం కాబట్టి బృందావన్కి నాకైతే చాలా ఎగ్జైట్గా ఉన్నా. అసలు కాసేపులో కృష్ణుడి చేతులతో ఎత్తిన గోవర్ధన పర్వతాన్ని, రాధామాత టెంపుల్ చూస్తామని. ఈ ఆలయం వచ్చి బర్సానాలో ఉన్న ప్రపంచంలోని ఏకైక ఆలయము ఈ ఆలయము. ఉత్తరప్రదేశ్లోని బర్సానాలో ఉన్న కీర్తి మందిర్, రాధారాణి తల్లి కీర్తిమయాకు అంకితం చేయబడిన టెంపుల్ ఈ టెంపుల్. ఇక్కడ రాధారాణి ఆమె తల్లి ఒడిలో చూసాం ఇందాక, చాలా అందంగా ఉంటుంది. ఈ ఆలయము ఇటాలియన్ పాలరాతితో నిర్మించబడింది. అండ్ ఈ ఆలయంలోనే మనకి రాధాకృష్ణులు సీతారాముడిగా దర్శనమిస్తారు, 2 అవతారాలు. సో ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. ఈ ఆలయం పైన 22 బంగారు కలశాలు ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణం కూడా మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి రాధారాణి మాత టెంపుల్, గోవర్ధన పర్వతం, నందగావన్, రాధకుండ్, శ్యామ్కుండ్ ఇవన్నీ మనం కవర్ చేద్దాము. సో ఇది పార్ట్ 3. ప్రీవియస్ వీడియోస్లో కూడా వెళ్ళి చూడండి. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. రాధే రాధే.